హాయ్ అండి, ఏటమ్మా ఈరోజు ఇన్ని వెరైటీలు ఉండవు, ఎందుకు ఉండవు ఇన్ని వెరైటీలు చెప్పు. తమ్ముడు దీక్షలో ఉన్నారు. మా తమ్ముడు భవానీ దీక్షలో ఉన్నారనమాట. అందుకే వాళ్ళకైతే 11 రోజులు అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఏమేమి ఉండవు చెప్పు. బగారా, బాస్మతి రైస్ బగారా, బగారన్నము, పప్పు, టమాటా పప్పు, ఇది సగ్గుబియ్యం పాయసం, బియ్యం సేమియా పాయసం, కీర్ పాయసం, ఇది ఆలుగడ్డ టమాటా మసాలా వంకాయ మసాలా కర్రీ, ఇది పరమాన్నం అమ్మవారికి. ఇవన్నీ ఇప్పుడైతే మా ఇంటికాడ చేసేసి తీసుకెళ్తుంది అనమాట. పొద్దున్న అన్నపూర్ణదేవికి అన్నపూర్ణమ్మ తల్లి ఈ రోజు అవతారం కదా. ఈ రోజు మా ఇంట్లో భిక్ష అందరు చేశారనమాట. ఇంకా అక్కడికి నాకు వెళ్ళడానికి కుదరలేదు అనేది ఇక్కడే వండేసి పంపించేస్తున్నాను. సాయం చేసినట్టు ఉంటుందని వచ్చినాము. ఏం పని అయిపోయింది, మా పని ఐటమ్స్ అన్ని వీలువే కానీ ఇక్కడ వండేసి తీసుకెళ్తాను అనమాట. సో ఇన్ని వెరైటీ ఇవే కాదు, ఇంకా అక్కడ వేరే వాళ్ళు కూడా వండుతున్నారు అనమాట. ఒక ఇద్దరు ముగ్గురు ఒకే రోజు వండుకుంటున్నారు. మేము కొన్ని వండాం కాబట్టి వేరే వాళ్ళు వైట్ రైస్, సాంబారు, పూరీసు, ఆలువా ఇంకా అలా ఉంటాయి అనమాట. సో మాకైతే ఇవైతే కుదిరాయి, ఇవి వండామన్నమాట. విమానాలు ఇవైతే వండాము. సో వీడియో నచ్చినట్టయితే ఈ రోజు మా అమ్మ ఎలా చెప్పిందో కమెంట్ చేయండి. మా అమ్మ నేను ఎలా ఉన్నామో కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొని చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. ఇవన్నీ ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే ఆటో మీద అయితే తీసుకెళ్తున్నారు. అక్కడ మేము పొద్దున్న నుండి ఉపవాసం ఉన్నాము. వీళ్ళు వెళ్ళిన తర్వాత స్నానం చేసి ఇప్పుడు భోజనం చేయాలి. పొద్దున్న నుంచి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు నా కూతురు.